ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మీ థాట్స్, మీ బాడీ, మీ యొక్క అఫర్మేషన్స్ ప్రతి ఒక్కటి కూడా ఎనర్జీని. యూనివర్స్ ఎప్పుడు కూడా మనకి మిర్రర్ లాంటిది. మిర్రర్‌లా మనల్ని మనకి చూపిస్తుంది. మనం ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటాము, ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాము, ఎలా ఉంటుందో మన బిహేవియర్, దాన్ని బట్టే దానినే యూనివర్స్ మనకి అద్దంలా చూపిస్తుంది. అలాంటి లైఫ్‌ని మనం కోరుకున్న లైఫ్‌ని మనకిస్తుంది. ఇక్కడ మనం మన మైండ్‌లో అన్ని నెగెటివ్ థాట్సే పెట్టుకొని, నేను దేనికి సరిపోను, నాకు దేంట్లో అర్హత లేదు, ఇలా ఆలోచిస్తూ మీరు ఉంటే మీరెప్పుడు కూడా లో ఫ్రీక్వెన్సీలో ఉంటారు. ఇదే ఫ్రీక్వెన్సీని యూనివర్స్ అట్రాక్ట్ చేస్తుంది. సేమ్ అదే ఫ్రీక్వెన్సీలో ఉన్న మనుషుల్ని మీ లైఫ్‌లోకి పంపిస్తుంది. అంటే అంతా నెగెటివ్‌గా చెప్పేవాళ్ళు మీ లైఫ్‌లోకి వస్తారు, గుర్తుపెట్టుకోండి. మీరు నెగెటివ్ థాట్సే చేస్తూ ఉంటే మీకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు కూడా నారో మైండ్‌గానే ఉంటారు. మీ సక్సెస్ అనేది ఎప్పటికీ జరగదు. ఎప్పుడైతే మనం హై ఫ్రీక్వెన్సీలో ఉంటామో, మనల్ని మనం గొప్పగా ఒప్పుకోగలుగుతామో, మన విలువను మనం గుర్తించగలుగుతామో, అప్పుడు మనం ఎప్పుడూ కూడా హై ఫ్రీక్వెన్సీలో ఉంటాము. ఎందుకంటే మన సాటిస్ఫాక్షన్ కోసమే మనం పనిచేస్తూ ఉంటాము. మనం ఎప్పుడైతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందుతామో, అప్పుడు మనం చాలా హై ఫ్రీక్వెన్సీలో ఉంటాము. మన ఫ్రీక్వెన్సీ ఎప్పుడు, మన వైబ్రేషన్ ఎప్పుడు హైలో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీనే యూనివర్స్ తీసుకుంటుంది. మన లైఫ్‌లోకి మంచి మంచి అవకాశాలను ఇస్తుంది. మనీ అట్రాక్ట్ అవుతుంది. మంచి మనుషులు అట్రాక్ట్ అవుతారు. మంచి మంచి సిట్యుయేషన్స్ మన జీవితంలో మనం చూస్తాము. ప్రతి విషయంలో కూడా మనం సక్సెస్‌నే చూస్తాము. ఇక్కడ సెల్ఫ్ లవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి.